అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమేష్ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి మేము ఐజా నుంచి కర్నూలు వెళ్ళే దారిలో ఉన్న శ్రీ గురుదత్త క్షేత్రం రంగవదూత ఆశ్రమాన్ని సందర్శించాము. ఈ ప్రదేశం రహదారి పక్కనే ఉండడంతో ప్రయాణంలో వెళ్ళే భక్తులు చాలామంది ఇక్కడ ఆగి దర్శనం చేసుకుంటారు. ఆశ్రమం గేటు దగ్గరికి రాగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నగర జీవితంలోని హడావిడి నుంచి కొంతసేపు దూరంగా మనసుకు ప్రశాంతంగా ఇచ్చే ఆధ్యాత్మిక ప్రదేశంగా ఇది అనిపిస్తుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని హిందూ సంప్రదాయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే దత్త సంప్రదాయంలో గురుభక్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సో భక్తులు తమ కుటుంబ క్షేమం, ఆరోగ్యం, మనశ్శాంతి కోసం ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. సో ఇక్కడ చూశారు కదా, మనము గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది బయట నుంచి వెళ్ళే దారి అనమాట. సో ఇలా ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. సో వెళ్ళే మార్గంలోనే ఉంటుంది ఇది. సో ఇది మన గురు దత్తాక్షేత్రం అనమాట. సో చూడండి ఎంట్రన్స్. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. మనకి గోపురం కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా. పక్కనే చెట్లు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. మనము శ్రీ గురు పాదకులు చూస్తున్నాము చూడండి, మీకు చూపిస్తున్నాము క్లియర్గా. శ్రీ గురు పాదుకలు చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల మీకు గోపురం చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇది గోపురం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ వినాయకుడు, మెయిన్ ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు చూడండి. మొట్టమొదట మనం వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తున్నాము. అండ్ ఈ ఆశ్రమంలో ప్రతి మూల ప్రశాంతతను గుర్తు చేస్తుంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేస్తే మనసు ఎంతో తేలికగా అనిపిస్తుంది. మంచి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇలాంటి ప్రదేశాలు చాలా ప్రత్యేకమైనవి. మేము కూడా ఆలయంలో దర్శనం చేసుకొని ఆశ్రమం చుట్టూ ఉన్న ప్రశాంతమైన క్లైమేట్ని ఆస్వాదించాము. ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు పెద్దగా ప్రచారంలో లేకపోయినా సందర్శించే వారికి మంచి అనుభూతిని ఇస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఈ క్లైమేటు, చెట్లు చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. భక్తులు కూడా వచ్చి ఇక్కడ సందర్శించుకోవచ్చు. ఎప్పుడో అవైలబుల్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ జనాలు బాగా ఎప్పుడు చూస్తారంటే, మీరు ఉగాదికి, మహాశివరాత్రికి భక్తులు ఈ రూట్లో వెళ్తూ ఉంటారు అనమాట. కర్ణాటక నుంచి చాలామంది ఇక్కడ స్టే చేసి వెళ్తారనమాట. వాళ్ళు కాలినడకలు వెళ్తూ ఉంటారు కదా ఉగాది టైంలో, శివరాత్రి టైంలో. అప్పుడు చాలామంది అందరు ఇక్కడ స్టే చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ శివుడు, దర్శించుకోండి. ఇలాగే చూడండి. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో ప్రయాణిస్తుంటే అండ్ సమయం ఉంటే శ్రీ గురుదక్ష క్షేత్రము, శ్రీ రంగవదూత ఆశ్రమంలో ఒకసారి దర్శనం చేసుకోండి. అండ్ మా ఈ చిన్న ప్రయాణం మీకు నచ్చిందని అలాగే ఆశిస్తున్నాను. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమంలో జరుపుతారనమాట. ఇక్కడ చూడండి హోమం చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ట్రావెల్, డివోషనల్ మరియు తెలుగు వ్లాగ్స్ కోసం ఉమేష్ వ్లాగ్స్ని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త. ధన్యవాదాలు. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.